ఏ శ్రీమన్నారాయణ. భోగి అంటే గోదాదేవి యొక్క దివ్యమైనటువంటి భక్తి అనే భోగాన్ని పరమాత్మ అనుభవించాడు కనుక భోగి అని పేరు. అలానే పరమాత్మ యొక్క దివ్యమైన కైంకర్యం అనే భోగాన్ని గోదమ్మ అనుభవించి మనందరి చేత అనుభవింపజేసింది కనుక దీనికి భోగి అని పేరు. కనుక అత్యంత మహిమాన్వితమైన రోజు భోగి. ఈ భోగి రోజు శ్రీ భోగి దివసే ఏతు గోదారంగేశయోస్తదా సమ్యగ్ వివాహం కుర్వంతి సంపన్నాస్తే సదా భువి. శాస్త్రం తెలియజేస్తుంది. భోగి రోజు ఎవరైతే గోదారంగేశయోస్తదా గోదారంగనాథుల యొక్క కళ్యాణాన్ని సమ్యక్ అంటే అత్యంత ప్రేమతోని, అత్యంత విశ్వాసంతోని, అత్యంత నమ్మకంతోని, శుచిగా శుభ్రంగా నియమనిష్టలతోని ఎవరైతే ఆచరిస్తారో సంపన్నాస్తే సదా భువి, వారు ఈ భూలోకంలో ఎప్పటికీ సంపదలతోని ప్రకాశిస్తూ ఉంటారట. మరి సంపదలంటే ఆరోగ్యం ఒక సంపద, ప్రశాంతత ఒక సంపద, ఉత్సాహం ఒక సంపద, మేధాశక్తి, ప్రజ్ఞాశక్తి, వాక్శక్తి, స్మృతిశక్తి, ప్రతిభాశక్తి ఇవన్నీ కూడా ఒక్కొక్క సంపదలు. కనుక సకల సంపదలని అనుగ్రహించేటువంటిది గోదారంగనాథుల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం. కనుక భోగి రోజు ఆ కళ్యాణాన్ని గృహంలో చేసుకోండి. కుదరని వాళ్ళు మీ బంధుమిత్రుల ఇళ్లల్లో జరుగుతుంటే అక్కడికి వెళ్ళి సేవించండి. అది కుదరకపోతే ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ఆ గోదారంగనాథుల యొక్క కళ్యాణాన్ని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే సకల సంపదలు లభిస్తాయి.